ఈ సాయంకాల సమయంలో మనం మరి ఈరోజు ఈ రకంగా బైబిల్ స్టడీని మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని దేవుని వాక్యం కోసం మనం సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మరి ఈ రీతిగా ప్రభువా నాయన బైబిల్ స్టడీని మేము కలిగి ఉండడానికి ప్రభువా ఈ సాయంకాల సమయంలో నువ్వు చూపించినటువంటి కృపంతటిని బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ఈ సమయం అంతటినీ కూడా నీ కృపాల హస్తాలకు అప్పచెప్పుకుంటూ తండ్రి నీవే నాయన ఈ సమయం అంతటిని నడిపించి మాకు ఆశీర్వదకరంగా దయచేసి నీవే మహిమ పొందుకు మనం వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న పాట పాడుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. మంచిది. మరి దేవుని స్తుతించడానికి ఈ రకంగా మరి ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. ఈ సమయాన్ని పాస్టర్ కిరణ్ గారికి అప్పచెప్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీనికి నేను పెట్టుకున్నటువంటి టైటిల్ ఏంటంటే ఫెయిత్ ఇన్ అన్సర్టనిటీ. మరి మన చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా అనిశ్చితికరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నప్పుడు ఇటువంటి సమయాల్లో దేవుని యందు విశ్వాసం అనేటువంటిది మనం ఎట్లా ఉంచాలి అనేటువంటిది ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. దాని కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8 నుండి 10 వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. నేను అనుకుంటాను అబ్రహాం యొక్క జీవితం గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండకపోవచ్చు.
అనేక పర్యాయాలు మనం అబ్రహాం యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నప్పటికీ ఇంకా దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఫ్రెష్గా ఆయన మాట్లాడేటువంటి దేవుడు గనుక ఈ రాత్రికాల సమయంలో తెలిసినటువంటి ఈ భాగము నుండి దేవుడు మనతో ఫ్రెష్గా ఆయన ఏం మాట్లాడతాడో ఆ విషయాన్ని మనం దృష్టి ఉంచడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను అనుకుంటాను, ఇటువంటి పరిస్థితులు మన చుట్టూతా ఉన్నప్పుడు, ఇన్ని వేల మరణాలు సంభవిస్తూ ఉంటున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా మరి దేశాలు అనిశ్చితికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, వారం తర్వాత వారం ఎట్లా ఉండబోతుందో, ఆ మాటకొస్తే ఈ దినము గడిచిన తర్వాత రేపటి దినం ఎట్లా ఉండబోతుందో అనేటువంటి అన్సర్టెనిటీలో మనము బ్రతుకుతూ ఉంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనందరికి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు దీన్ని అలౌ చేశాడు? లేదంటే దేవుడు మరి తన సర్వాధికారంలో ఇటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎందుకు రాణిస్తున్నాడు? ఇటువంటి అనిశ్చితికరమైనటువంటి పరిస్థితిలోకి దేవుడు నన్ను ఎందుకు నెడుతున్నాడు అనేటువంటి ప్రశ్న చాలామందికి రావచ్చు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో అబ్రహాము వలె దేవుని యందు విశ్వాసం మనం ఎట్లా ఉంచాలో ఆ విషయాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేయబోతున్నాం. నేను అనుకుంటా, దేవుడు అబ్రహామును పిలిచినటువంటి ఆ పిలుపుని మనము అర్థం చేసుకోవాలంటే, ఏ బ్యాక్గ్రౌండ్లో దేవుడు అబ్రహామును పిలిచాడో ఆ విషయాన్ని మనము స్టడీ చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నేనంటాను, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినటువంటి కాంటెక్స్ట్ మనకి ఆదికాండం 11వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆదికాండం 11వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, బాబేలు గోపురం నిర్మించబడుట. నిమ్రోదు ఆ యొక్క బాబేలు గోపురాన్ని నిర్మించాడు. మీకు సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అదే బాబిలోనియన్ సివిలైజేషన్ నుండే అబ్రహాం బయటకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఎటువంటి సివిలైజేషన్లో అబ్రహాము భాగమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోకపోతే అబ్రహాం యొక్క పిలుపుని మనము అంత కాంక్రీట్గా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడతా ఉంటున్నాను. ఆదికాండం 11వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన అంతటికీ కూడా ఒక టైటిల్ గనక పెట్టాలనుకుంటే దాన్ని హ్యూమనిజం అని అంటారు. హ్యూమనిజం అనేటువంటి ఐడియాలజీ ఏంటి అనేటువంటిది కనుక మనం గమనిస్తే, వీ డోంట్ నీడ్ గాడ్, దేవుని యొక్క అవసరత మాకు లేదు. మా దగ్గర సైన్స్ ఉంది, మా దగ్గర టెక్నాలజీ ఉంది, మా దేవుణ్ణి మేము సృష్టించుకునేటువంటి ఆ పరిస్థితి మా జీవితాల్లో ఉంది. దాన్నే హ్యూమనిజం అని అంటారు. అంటే వేర్ మ్యాన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అటువంటి కాంటెక్స్ట్లో ఉన్నటువంటి ఒక సివిలైజేషన్లో దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి ఏదైతే మానవులు తమ యొక్క టెక్నాలజీ ఉపయోగించి ఒక టవర్ని నిర్మించడానికి ప్రయత్నం చేశారో, దేవుడు దాన్ని డిస్ట్రాయ్ చేసి ఆ యొక్క లాంగ్వేజెస్ని ఆయన కన్ఫ్యూజ్ చేసినట్లు దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఆదికాండం 11వ అధ్యాయంలో 5వ వచనం గనక చూస్తే, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. ఆ మాట మీరు గమనించండి. నేనేమంటానంటే, వెన్ ఎ మ్యాన్ వాంట్స్ టు రీచ్ హై అగైనెస్ట్ గాడ్, హీ కమ్స్ డౌన్ టు డీల్ టు షో హ్యూమన్ లిమిటెడ్నెస్. మానవుడు తన యొక్క స్వభావాన్ని అనుకరించి
తనలో ఉన్నటువంటి అహాన్ని పురస్కరించుకొని తనకున్నటువంటి జ్ఞానముతో నేను దేవుడి అంత ఎత్తు ఎదగలను అనేటువంటి ఆ యొక్క విపరీతమైనటువంటి మనస్తత్వంలోకి మానవుడు పైకి వస్తున్నప్పుడు దేవుడు దిగి వస్తాడు. దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన చూపించేది ఏంటో తెలుసా? మానవుని యొక్క జ్ఞానము, మానవునికి ఉన్నటువంటి తెలివితేటలు, మానవునికి ఉన్నటువంటి టెక్నాలజీ దేవుని ముందు అది దిగదొడుపు అనేటువంటి విషయాన్ని దేవుడు చూపిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక రకంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆదికాండం మొదటి 5 అధ్యాయాల్లో సృష్టి అంతా కూడా విస్తరించిన తర్వాత ఎప్పుడైతే ఇమ్మొరాలిటీ, అనైతికత అనేటువంటిది ఆ సృష్టిలో విస్తరించిందో, ఎప్పుడైతే దేవుడు ఇన్స్టిట్యూట్ చేసినటువంటి మ్యారేజ్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ ఎప్పుడైతే పొల్యూట్ చేయబడిందో, దేవుడు నోవాహును ఏర్పాటు చేసుకొని ఒక ఓడను కట్టించి అప్పుడున్నటువంటి జనాంగాన్ని ప్రభు డీల్ చేశాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత 5 అధ్యాయాలు గడిచిన తర్వాత 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ద వరల్డ్ వాజ్ ఫిల్డ్ విత్ హ్యూమనిజం. ప్రపంచము దేనితో ఏమంటారు నింపబడిందంటే ద థాట్ ప్రాసెస్ వేర్ గాడ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు దేవుడు అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ప్రపంచానికి ఆ వ్యక్తిని ఒక మాదిరిగా చూపిస్తున్నాడు. దేవుడు అక్కర్లేదు అనుకుంటున్నటువంటి జనాంగానికి దేవుడు కావాలి అనుకునేటువంటి ఒక వ్యక్తి జీవితం ఎలా ప్రభావితం చేయబడుతుందో అది చూపించడానికి అటువంటి కాంటెక్స్ట్లో దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేనంటాను ఆదికాండం మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఏదెను తోటలో ప్రారంభమైనటువంటి చరిత్ర బాబేలు గోపురంలో ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుంది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ యొక్క ఏదెను తోటలో నుండి ఆదాము అవ్వలు వెళ్ళగొట్టబడ్డారు. బాబేలు గోపురం యొక్క ఇన్సిడెంట్లో కూడా మనుషులు చెల్లాచెదురు చేయబడ్డారు. ఆ మాటకొస్తే నేనంటాను చెల్లాచెదురు చేయబట్టం అనేటువంటిది దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక. ఏదెను తోట నుండి దేవుడు ఎందుకు ఆదాము అవ్వల్ని ఎక్స్పెల్ చేశాడంటే కేవలం ఏదో వారి మీద తీర్పు గురించి మాత్రమే కాదండి. దేవుడు ఏదెను తోటలోండి వెళ్ళగొట్టినటువంటి ఒక పర్పస్ ఏంటంటే ఆదాము అవ్వల ద్వారా ప్రపంచ మానవ చరిత్రను ఆయన ప్రారంభించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా చూపించాడు. ఇప్పుడు మీరు బాబేలు గోపురం యొక్క ఉదంతం దగ్గరికి వచ్చేటప్పటికి 11వ అధ్యాయంలో దేవుడు మళ్ళా చెల్లా చెదురు చేశాడు. ప్రపంచమంతా మేము ఒక దగ్గరికి వస్తాం, ఒక సామ్రాజ్యాన్ని కట్టుకుందాం, అక్కడే మనం నివసిద్దాం అనుకున్నటువంటి ఒక మానవ హృదయములో నుండి వచ్చినటువంటి ఆలోచనను దేవుడు చెల్లా చెదురు చేయటం ద్వారా దేవుని ప్రణాళిక మానవుని యొక్క జీవితంలో డిఫరెంట్ అనేటువంటి విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా చూపించాడు. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రభువు అన్నాడు, మీరు యెరూషలేములో, యూదయలో, సమరయలో భూదిగంతాల వరకు మీరు సాక్షులై ఉండాలి అనంటే యెరూషలేములో సంఘము విస్తరిస్తుంది. దేవుడు దాన్ని డీల్ చేయడానికి ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? సంఘాన్ని ఆయన చెల్లా చెదురు చేశాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక సంఘము యెరూషలేములో ఎస్టాబ్లిష్ అవ్వటం మాత్రమే కాదు, భూదిగంతాల వరకు సంఘము విస్తరించాలి. కాబట్టి నేను అంటాను, ఆది నుండి
మానవుని యొక్క ప్లాన్ ఏంటంటే మనమందరము కలిసికట్టుగా ఉండి ఏదో మన ఆలోచన చొప్పున చేద్దాం అనంటే దేవుడు అంటున్నాడు, లేదు, మిమ్మల్ని నేను చెల్లాచెదురు చేస్తాను, నా ప్రణాళిక మీ జీవితాల్లో నెరవేర్చుకుంటాను అనేటువంటి విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, బాబేలు గోపురం యొక్క ఉదంతం అనేటువంటిది కయీను యొక్క ఉదంతాన్ని కూడా అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకో తెలుసా, కయీను కూడా శపించబడిన తర్వాత అతను బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. వెళ్ళగొట్టిన తర్వాత అతను చేసినటువంటి పని ఏంటంటే ఒక సిటీని కయీను నిర్మించడం ప్రారంభించాడు. నేనంటాను, కయీను యొక్క జీవితంలో వెళ్ళగొట్టబడిన తర్వాత ఒక సిటీ నిర్మించటం అనేటువంటిది జరిగింది. బాబేలు గోపురం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక సిటీ మాత్రమే కాదు, ఇంకా అడ్వాన్స్ అయ్యాడు మానవుడు. ఒక సింగిల్ టవర్, ఆకాశమునంటేటువంటి ఒక సింగులర్ టవర్ని నిర్మించేటువంటి ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్తో ఉన్నటువంటి టెక్నాలజీతో నిర్మించగలిగినటువంటి స్థితికి మానవుడు చేరుకున్నాడు. అయితే ఒక కోయిన్సిడెన్స్ ఏంటో తెలుసా, రెండు ఉదంతాల్లో కూడా యు సీ ద ప్రైడ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ విచ్ ఈస్ ఎట్ ఇట్స్ జెనిత్ అని అంటా నేను. అంటే పరాకాష్ఠకు చేరుకున్నటువంటి మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి గర్వం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ రెండు ఉదంతాల్లో. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఇటువంటి కల్చర్ ఏదైతే హ్యూమన్ ప్రైడ్తో లేదంటే హ్యూమన్ అడ్వాన్స్మెంట్తో నిండుకున్నటువంటి ఒక నాగరికతలో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు బయటకు రమ్మన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా, దేవుడు అబ్రహాముతో చెప్పేటువంటి విషయం ఏంటంటే, అబ్రహామా, నువ్వు ఈ నాగరికతలో ఉన్నంత కాలము కూడా నువ్వు దేవునితో సాంగత్యం కలిగి ఉండలేవు. కాబట్టి ఒకవేళ దేవునితో నీ జీవితం అనుబంధం ఏర్పడాలంటే దేవుడు నీ జీవితంలో ఏమి చేస్తాడో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలంటే యూ హ్యావ్ టు లీవ్ దట్ ప్యాగనిజం అండ్ ఐడోలేటరీ ఆఫ్ ద హ్యూమన్ సివిలైజేషన్. దాని అర్థం ఏంటంటే దేవుడు లేనటువంటి ఆ కల్చర్, దేవుణ్ణి తయారు చేసుకునేటువంటి ఆ కల్చర్లో నుండి నువ్వు బయటకు రావాలి. ఎక్కడికి రావాలో తెలుసా, టు అ ప్లేస్ వేర్ గాడ్ కెన్ ఓన్లీ బికమ్ యువర్ ఓన్లీ హోప్ అండ్ సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు మాత్రమే నీ జీవితానికి ఆయన కేంద్రితంగా, ఆయన ఆధారంగా ఒక నిరీక్షణగా ఉండగలిగేటువంటి స్థితికి నువ్వు చేరుకోవాలి. కాబట్టి దేవుని యొక్క కండిషన్ అబ్రహాం యొక్క విషయంలో ఏంటంటే, నువ్వు విడిచిపెడితే గాని దేవుణ్ణి నువ్వు హత్తుకోలేవు. ఈ రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకునేటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యొక్క పిలుపేంటో తెలుసా, టు లీవ్ ద వరల్డ్లీనెస్. లోక సంబంధమైనటువంటి విషయాల్ని వదిలిపెట్టమని దేవుడు ప్రతి క్రైస్తవుడికి కూడా ఆయన పిలిపిస్తున్నాడు. లోక సంబంధమైనటువంటి స్వభావం అంటే తెలుసా, వేర్ దేర్ ఆర్ యాటిట్యూడ్స్ అండ్ యాక్షన్స్ ఇన్ లైఫ్ విచ్ లీవ్స్ గాడ్ అవుట్ ఆఫ్ ద పిక్చర్. దాని అర్థం ఏంటంటే, మన జీవితాల్లో, మన దృక్పథాల్లో, మనము తీసుకునేటువంటి నిర్ణయాల్లో, మనము చేసేటువంటి పనుల్లో దేవుణ్ణి బయటకు పెట్టేటువంటి ఒక సాంప్రదాయము కలిగినటువంటి ఈ లోకపరమైనటువంటి ఉద్దేశాల నుండి మానవుడు బయటకు వస్తే గాని దేవునితో అటాచ్ అవ్వలేడు. అదే దేవుడు క్రైస్తవునికి ఇచ్చినటువంటి పిలుపు అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఈ రాత్రికాల సభలో స్పష్టంగా మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా, గాడ్ కాల్డ్ అబ్రహాం అవుట్ ఆఫ్ ద సేమ్ వరల్డ్లీనెస్.
అటువంటి నాగరికత నుండి దేవుడు అబ్రహాముని బయటికి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము యొక్క జీవితంలో దేవునికి ఒక డెస్టినీ ఉంది, ఒక గమ్యం ఉంది. ఆ గమ్యము గనక అబ్రహాము చేరుకోవాలంటే లోకాన్ని వదిలిపెట్టాల్సిందే. నేను మీకు సంగతి చెప్పనా? ఈ రాత్రికాల సమయంలో లోకాన్ని ప్రేమించేటువంటి మానవుడు దేవుని యొక్క గమ్యాన్ని చేరుకోలేడు. నేను అంటాను, దేవుని గమ్యాన్ని చేరుకోలేనంతగా నువ్వు లోకాన్ని ప్రేమిస్తుంటే అది నీ జీవితానికి ప్రమాదం అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఇఫ్ యు వాంట్ ద వరల్డ్లీనెస్ ఓవర్ ద డెస్టినీ విచ్ గాడ్ హ్యాస్ అరేంజ్డ్ ఫర్ యువర్ లైఫ్, మై ఫ్రెండ్స్, యువర్ లైఫ్ విల్ ఎండ్ ఇన్ ఎ ట్రాజడీ. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఆ మాటకు వస్తే, ఒక క్రైస్తవునిగా నువ్వు ఎదుగుతున్నావు అనేటువంటి విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నీలో లోకము గురించినటువంటి ప్యాషన్ చచ్చిపోయి దేవుని కొరకైనటువంటి ప్యాషన్ పెరిగితేనే నువ్వు క్రైస్తవ్యంలో ఎదుగుతున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో ఈదర్ దేవుని ఉద్దేశాల కొరకైనా నీకు ఆరాటం, ఆసక్తి, ఆశ ఉండాలి. నీ జీవితంలో దేవుని కొరకు కాకుండా లోకము కొరకైనటువంటి ఆరాటం, లోకము కొరకైనటువంటి ఆశ పెరుగుతుందంటే నువ్వు క్రైస్తవ జీవితంలో ఎదగటలేదు అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని నీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటున్నాను. అందుకనే దేవుడు అబ్రహాం యొక్క జీవితంలో ఆయన ఒక గమ్యం ఆయన ఏర్పాటు చేసినటువంటి దేవుడు. ఆ గమ్యాన్ని గనక అబ్రహాము చేరుకోవాలంటే ఒక నెససరీ కండిషన్ ఏంటో తెలుసా? హ్యూమనిజంతో నిండిపోయినటువంటి ఆ నాగరికతలో నుండి, గర్వముతో నిండిపోయినటువంటి ఆ నాగరికతలో నుండి, దేవునికి ప్రాధాన్యత లేనటువంటి ఆ నాగరికతలో నుండి, తమ స్వంత దేవుణ్ణి తయారు చేసుకునేటువంటి ఆ నాగరికతలో నుండి అబ్రహాము బయటకు వస్తే గాని అబ్రహాం యొక్క జీవితంలో పారాడైమ్ షిఫ్ట్ ఉండదు అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటున్నాను. కాబట్టి నేను అంటాను, మన జీవితాల్లో విశ్వాసం అనేటువంటి విషయంలో మనం ఎదుగుదల ఎప్పుడు సాధిస్తామంటే వెన్ యు లీవ్ ద కల్చర్ బిహైండ్, వెన్ యు లీవ్ ద వరల్డ్లీనెస్ బిహైండ్. నువ్వు లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించలేవండి. ఈ మాట ఎన్నోసార్లు నేను చెప్తున్నాను. నువ్వు లోకముతో పాటు దేవుణ్ణి ప్రేమించలేవు. దేవుడు అంటున్నాడు, అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు కోరుకునేటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? లోకాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి కలిగి ఉండుట. అప్పుడు కానీ దేవుని యొక్క చిత్తం యొక్క ఫుల్నెస్ని నీ జీవితంలో, నా జీవితంలో చూడలేం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేనంటాను, దేవుని యొక్క చిత్తముని సంపూర్ణముగా మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నామంటే డీప్ విత్ ఇన్ అవర్ హార్ట్స్ మనం ఇంకా లోకాన్ని వదిలిపెట్టలేదు. అందుకే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భంలో మానవుడు దేవుణ్ణి వదిలిపెట్టినటువంటి సందర్భం, దేవుణ్ణి తన యొక్క ఆలోచనల్లో నుండి, తన యొక్క ప్రణాళికల్లో నుండి పక్కకు పెట్టినటువంటి మానవ సంప్రదాయము కలిగినటువంటి ఆ నాగరికతలో నుండి దేవుడు అబ్రహాముని ప్రత్యేకపరిచాడు, బయటకు తీసుకొచ్చాడు. దేవుణ్ణి కలిగినటువంటి జీవితం ఏ రకంగా మార్పు చెందుద్దో ప్రపంచానికి ఒక ఉదాహరణ కింద దేవుడు అబ్రహామును చూపించాడు. ప్రియులారా గమనించండి, ఒకవేళ అబ్రహాము వలె నువ్వు నేను కూడా దేవుని యొక్క పిలుపుకి లోబడేటువంటి మనస్సు మనకున్నట్లయితే, లోకాన్ని వదిలిపెట్టేటువంటి మనస్సు నిర్ణయం మనకున్నట్లయితే, అబ్రహాము యొక్క జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ప్రభావితం చేయగలడు.
దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యం వైపు నిన్ను నన్ను నడిపించగలడు అనేటువంటి విషయాన్ని ప్రథమంగా ఈ రాత్రికాల సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ మీరు గమనించండి, అబ్రహాము యొక్క జీవితంలో విశ్వాసము ద్వారా జీవించుట అంటే ఏమిటో 3 విషయాలు చెప్పి నేను ఈ రాత్రికాల సమయంలో ముగిస్తాను. మొట్టమొదటి ఏంటో తెలుసా? లివింగ్ బై ఫెయిత్ మీన్స్ యాక్సెప్టింగ్ గాడ్స్ కాల్ వితౌట్ నోయింగ్ వేర్ ఇట్ విల్ లీడ్. విశ్వాసముతో జీవించుట అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క పిలుపుని అంగీకరించుట, దేవుడు ఎక్కడికి నడిపిస్తాడో అనేటువంటి అన్సర్టనిటీలో దేవుని యొక్క పిలుపుని అంగీకరించిన వాడే విశ్వాసము కలిగినటువంటి వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో అదే విషయాన్ని గ్రంథకర్త చెప్తున్నాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఆ మాట జాగ్రత్తగా గమనించండి. ఫ్యూచర్ తెలియనప్పుడు అబ్రహాము ఒక స్టెప్ వేశాడు. ఈరోజు విచారం ఏంటో తెలుసా? దేవుని చిత్తము చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కూడా దేవుని మీద ఆధారపడి స్టెప్ వేయలేకపోతూ ఉంటున్నారు. అది క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. నేనంటాను, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నిజంగా ఎప్పుడు చేసినట్టో తెలుసా? నీ ఫ్యూచర్ అన్సర్టన్గా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడి నువ్వు అడుగు బయట వేయగలిగినప్పుడే నీలో విశ్వాసం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా? వెన్ యు ఆర్ స్టెప్పింగ్ అవుట్ బై ఫెయిత్, యు ఆర్ స్టెప్పింగ్ ఇంటూ అన్సర్టనిటీ అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. విశ్వాసముతో నువ్వు బయట అడుగు పెట్టేటప్పుడు ఎక్కడికి వెళ్తావో అది కేవలము దేవునికి మాత్రమే తెలుసు అనేటువంటి ఆలోచనతో నువ్వు బయటకు అడుగు పెట్టకపోతే దేవుని మీద నువ్వు విశ్వాసముతో నువ్వు జీవిస్తున్నట్లు కానే కాదు. ఇక్కడ మీరు గమనించండి, అబ్రహాము ఆ యొక్క బబులోను ప్రాంతంలో ఆయన జీవించేటప్పుడు అప్పటికే ఆ యొక్క ఊరు అనేటువంటి పట్టణం ఇట్ ఈస్ ఎ వరల్డ్ క్లాస్ సిటీ. ఆ పురావస్తు తవ్వకాల్లో వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము ఆ ప్రాంతంలో జీవించేటప్పటికీ సుమారు 2.5 లక్షల మంది ప్రజలు ఆ ఊరిలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ ప్రాంతము ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, కామర్స్ అండ్ ఫిలాసఫీ. అంటే ఈరోజు మనం ఏదైతే చెప్తున్నామో సంఖ్యాశాస్త్రం కానీ, లేదంటే ఖగోళ శాస్త్రము కానీ, లేదంటే వ్యాపారము కానీ, లేదంటే తత్వానికి కానీ ఆ ప్రదేశము అది సెంటర్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వటానికి ఇష్టపడేటువంటి వాళ్ళు. అటువంటిది అబ్రహాము అక్కడ సెటిల్ అయినటువంటి వ్యక్తిని దేవుడు బయటకు తీసుకొచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ హైలైట్ చేయబడినటువంటి 2 మాటలు ఏంటో తెలుసా? అబ్రహాము పిలుపునకు లోబడ్డాడు, ఆ ప్రదేశంలో నుండి బయటికి వెళ్ళాడు. నేనంటాను, లోబడుట, బయటకు వెళ్ళుట అనేటువంటిది అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. ఎక్కడికి బయలుదేరాడు? అబ్రహాము తన స్నేహితులను వదిలిపెట్టాడు, తన ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు, తన సంప్రదాయాలు వదిలిపెట్టాడు, తన ఇంటిని వదిలిపెట్టాడు, తనకున్నటువంటి పొజిషన్ని వదిలిపెట్టాడు, తనకున్నటువంటి ప్రభావాన్ని వదిలిపెట్టాడు, తన దేశాన్ని వదిలిపెట్టాడు. ఎక్కడ బయలుదేరాడు తెలుసా? టు అన్సర్టన్ ప్లేస్. దేవుడు చూపించేటువంటి ఒక తెలియనటువంటి ప్రదేశానికి అబ్రహాము వెళ్ళటానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు సంగతి చెప్తాను, వినండి.
నీ పాతదనాన్ని గనక నువ్వు వదిలిపెట్టకపోతే కొత్తదనములో దేవుడు నీ కొరకు ఏదైతే దాచి ఉంచాడో అది నువ్వు అనుభవించలేవు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నూతనత్వంలో దేవుడు మనకు ఏర్పాటు చేసేటువంటి ఒక గమ్యాన్ని మనము రుచి చూడాలంటే యు హ్యావ్ టు లీవ్ ద ఓఎల్డి పాతదనాన్ని నువ్వు వదిలిపెట్టాలి. అబ్రహాము తన పాతదనాన్ని వదిలిపెట్టాడు. దేవుని యొక్క గమ్యంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నూతనమైనటువంటి పిలుపు కొరకు, నూతనమైనటువంటి ప్రదేశము కొరకు, నూతనమైనటువంటి ఒక గమ్యస్థానం వైపు అబ్రహాము ఆయన ప్రయాణము చేశాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే దేవుడు మనల్ని పిలిచినప్పుడు దానిలో ఏ గ్యారంటీస్ కూడా ఉండవండి. రేపు ఏమవుతుందో నీకు తెలియదు, రేపు ఏం జరుగుద్దో నీకు తెలియదు. కాబట్టి వెన్ గాడ్ కాల్స్ దేర్ ఈజ్ నో గ్యారంటీ అబౌట్ టుమారో అనేటువంటి విషయాన్ని మనము అంగీకరించాలి అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటున్నాను. అందుకనే సాధారణంగా ఈ యొక్క సైనికులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క కమాండర్స్ ఏమని చెప్తారో తెలుసా? యూ హ్యావ్ టు గో, యుద్ధానికి నువ్వు వెళ్ళాల్సిందే, యు డోంట్ హ్యావ్ టు కమ్ బ్యాక్, నువ్వు వెనక్కి రావాల్సినటువంటి అవసరం లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ముందుకెళ్తున్నావు, వెనక్కి రావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి దృక్పథంతో నువ్వు ముందుకెళ్తున్నావు. అటువంటి వాడే సైనికుడు కాగలడు. నేనంటాను, ఒకవేళ లోకపరమైనటువంటి సైన్యంలోనే అటువంటి డిసిప్లిన్ ఉంటే దేవుని సైన్యములో చేరినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభువు మనల్ని పిలిచినప్పుడు మనము వెళ్ళాల్సిందే, వెనక్కి రావాలన్నటువంటి గ్యారంటీ లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రేపు ఏమి జరగబోతుందో అనేటువంటి గ్యారంటీ లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ముందున్నటువంటి ఒకే ఒక్క ఏమంటారు డెసిషన్ ఏంటో తెలుసా? టు ఒబే గాడ్స్ కాల్ అండ్ టు స్టెప్ అవుట్. దేవుని యొక్క పిలుపుకి లోబడి అడుగు బయటకు పెట్టుట. నేను అంటాను, అబ్రహాము చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తన చుట్టూతో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అధిగమించాడు, అన్నిటినీ వదిలిపెట్టగలిగాడు. ఆ సంస్కృతిలో ఉన్నటువంటి హ్యూమనిజంని వదిలిపెట్టి దేవుని యొక్క పిలుపుకు లోబడి కనబడనటువంటి దేవుని యొక్క ప్రణాళిక కొరకు తన జీవితాన్ని ఏమంటారు అర్పించుకున్నటువంటి వ్యక్తిగా అబ్రహాము కనపడతా ఉంటున్నాడు. నేనంటున్నాను, ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా గమనించండి, అటువంటి విశ్వాసం మన జీవితాల్లో ఉందా? ఆ రకంగా దేవుణ్ణి మనం అంటిపెట్టుకుని ఉండగలమా? ఆ రకంగా లోకాన్ని మనం వదిలిపెట్టగలుగుతామా? ఆ రకంగా దేవుని పిలుపుకు లోబడి లోకాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించి ఆయన ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడటానికి మనం నిర్ణయం తీసుకుంటే కానీ మన జీవితాల్లో విశ్వాస ప్రయాణం ప్రారంభం కాదు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి అనేటువంటిది మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉంటున్నాను. రెండో విషయం చెప్పనేయండి. లివింగ్ బై ఫెయిత్ మీన్స్ వెయిటింగ్ ఫర్ గాడ్. విశ్వాసముతో జీవించటం అంటే ఏంటో తెలుసా? మొట్టమొదటిది దేవుని పిలుపుకు లోబట్టం, రెండవది దేవుని కొరకు నిరీక్షించటం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుందంటే, అక్కడ విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులయ్యుండిరి. ఇక్కడ మీకు సంగతి చెప్తున్నాను వినండి. సాధారణంగా యవన వయసులో ఉన్నప్పుడు కెరీర్ విషయంలో మూవ్ అవ్వటానికి చాలామంది ఇష్టపడతారు. బికాస్ యు ఆర్ స్టిల్ యంగ్ ఎట్ ఏజ్. ముసలితనము ప్రవేశించే కొద్దీ
సాధారణంగా ప్రజలందరికీ కూడా ఒక సెటిల్మెంట్ యాటిట్యూడ్ వస్తుంది. ఏదో ఒక ప్రదేశంలో నేను సెటిల్ అయిపోవాలి, అక్కడ నా ఉద్యోగంలో లేదంటే వ్యాపారంలో నేను సెటిల్ అయిపోవాలి, అక్కడ నా ఫ్యామిలీ సెటిల్ అయిపోవాలి అనేటువంటి ఒక తాత్పర్యము ప్రతి మానవుడికి కూడా వృద్ధాప్యము చేరుకునేటువంటి దశలో వస్తుంది. విచిత్రం ఏంటో తెలుసా? అబ్రహాము వృద్ధాప్యము చేరువలో ఉన్నటువంటి దశలో దేవుడు నువ్వు సెటిల్ అవ్వటానికి వీల్లేదు, నువ్వు బయటకు రా అన్నాడు. దాని అర్థం ఏంటంటే 75 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక ముసలివాడు గుడారాల్లో నివసించడానికి నిర్ణయం తీసుకున్నాడు. గుడారంలో నివసించడం అంటే ఏంటో తెలుసా? అది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. ఏ సమయంలో అయినా కదలటానికి సిద్ధంగా ఉండవలసిందే. ఆ మాటకు వస్తే నీది కానటువంటి భూభాగం మీద నువ్వు ఉండటమే గుడారంలో నివసించుట. ఒకవేళ ఆ భూభాగము నీకు చెందిందైతే అక్కడ నువ్వు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ వేస్తావు. నువ్వు గుడారంలో నివసిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీది కానటువంటి భూభాగంలో నువ్వు నివసిస్తున్నావు అనేటువంటి విషయం అది చెప్పకనే చెప్తా ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటో తెలుసా? అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో అబ్రహాము నివసించడం ప్రారంభించాడు. దాని అర్థం ఏంటంటే అబ్రహాము ఏదైతే భూభాగంలో ఉంటున్నాడో నిజానికి దట్ ఈస్ హిజ్ ఓన్ ల్యాండ్. అవునా కదా? దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన భూభాగం అది. కానీ తనకు వాగ్దానము చేసినటువంటి తన స్వంతదైనటువంటి భూభాగంలో అబ్రహాము పరాయి వాడిగా జీవిస్తూ ఉంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? వాగ్దానం ఉంది కానీ సమయం ఇంకా రాలేదు. నేను అంటాను అది కనిపెట్టుట అంటే. దేవుని పిలుపుంది, దేవుని వాగ్దానం ఉంది, కానీ ఆ దేవుని వాగ్దానము కొరకు కనిపెట్టేటువంటి క్రమంలో తన స్వంతదైనటువంటి భూభాగములో అబ్రహాము పరాయి దేశస్థుడిగా గుడారములో నివసించాడు అనేటువంటి సత్యాన్ని మీరు అంగీకరించాలి. దాని అర్థం ఏంటంటే దేవుడు అబ్రహాముకు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానము అబ్రహాము కొరకు సిద్ధపడాలి, అబ్రహాము ఆ వాగ్దానము కొరకు సిద్ధపడాలి. రెండు జరగాలి. దేవుడు మన జీవితాల్లో వాగ్దానము చేసింది ఆ వాగ్దానము కార్యరూపం రావాలి, మనము కార్యరూపం అయ్యేటువంటి ఆ వాగ్దానం కొరకు సిద్ధపడాలి. ఇవి రెండు జరిగేంత వరకు కూడా మన జీవితాల్లో వెయిటింగ్ తప్పదండి. ఈరోజు మనందరికీ చాలా ఇన్కన్వీనియంట్ ఏంటో తెలుసా? వెయిటింగ్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, వెయిటింగ్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. నేనంటాను దేవుని వాగ్దానము నువ్వు రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితిలో నువ్వు లేకపోతే దేవుడు నిన్ను వెయిట్ చేయిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఏదైతే ఒక వాగ్దానం కొరకు నువ్వు సిద్ధపరచబడాలో ఆ సిద్ధపరచబడేటువంటి క్రమము నీలో వచ్చేంత వరకు కూడా దేవుడు వెయిట్ చేస్తాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పనేయండి. అబ్రహాముకి దేవుడు 75 సంవత్సరాల వయసులో వాగ్దానం ఇచ్చాడు, నీకు నేను సంతానం ఇవ్వబోతున్నానని. కానీ ఇవ్వబోతున్నటువంటి సంతానము కొరకు అబ్రహాము ఎంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది? 25 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. దాని అర్థం ఏంటో తెలుసా? 25 సంవత్సరాల ప్రిపరేషన్ అబ్రహాముకి కావాల్సి వచ్చింది ఆ వాగ్దానం అందుకోవటానికి. ఎందుకో తెలుసా? ఆ 25 సంవత్సరాల కాలంలో అబ్రహాము ఇంకా వాగ్దానాన్ని పొందుకోవటానికి రెడీ కాలేదు. ఎందుకంటే అబ్రహాము అబద్ధమాడుతున్నాడు, అబ్రహాము మోసము చేశాడు,
అబ్రహాము దేవుని చిత్తంలో లేనటువంటి ఇంకొక వివాహాన్ని చేసుకున్నాడు. అబ్రహాము దేవుని చేతిలో, దేవుని యొక్క చిత్తములో లేనటువంటి ఒక సంతానాన్ని పొందుకున్నాడు. ఇవన్నీ అబ్రహాము యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇమ్మెచ్యూరిటీని చూపిస్తూ ఉంటున్నాయి. అందుకనే దేవుడు అబ్రహాముని వెయిట్ చేయించాడు. 25 సంవత్సరాలు వెయిట్ చేయించాడు. ఎందుకో తెలుసా? ఇస్సాకు అనేటువంటి వాగ్దానాన్ని పొందుకోవటానికి అబ్రహాము సిద్ధముగా లేడు. మీకు సంగతి చెప్పనా? దేవుని వాగ్దానాన్ని పొందుకునేటువంటి సిద్ధపాటు నీలో లేకపోతే దేవుడు నిన్ను వెయిట్ చేయిస్తాడు, నువ్వెంత పెద్దవాడు అయినా కానీ. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. నిజానికి ఈ పరిస్థితుల్లో గనక మనం ఆలోచిస్తే అబ్రహాము ఎంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చిందో తెలుసా? దేవుని వాగ్దానం కొరకు. అసలు నిజానికి ఆ భూభాగంలో అబ్రహాము తాను ఎంతకాలం ఉండాల్సి వచ్చిందంటే, తను ఉన్నంతకాలం కూడా ఆయన స్ట్రేంజర్గానే ఉన్నాడు. అబ్రహామే కాదు, అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, ఆ తరువాత 400 సంవత్సరాల తర్వాత కానీ దేవుడు ప్రామిస్ చేసినటువంటి, వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క భూభాగం అబ్రహాము యొక్క జీవితంలో నెరవేర్చబడలేదు. దాని అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము తన కళ్ళతో చూడనటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు క్రమములో పరదేశిగా గుడారములో అబ్రహాము నివాసము చేశాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటంటే, తన జీవితములో నెరవేర్చబడనటువంటి వాగ్దానము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు తన జీవితం అంతా కూడా. నేనంటాను, అటువంటి వెయిటింగ్ మన జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ అది నీ జీవిత కాలంలో కూడా కాకపోవచ్చు. బట్ ఆర్ యు విల్లింగ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ ప్రామిస్? ఈవెన్ దో యూ డు నాట్ సీ ద గాడ్స్ ప్రామిస్ విత్ యువర్ ఐస్, నీ కళ్ళతో నువ్వు చూడలేనటువంటి వాగ్దానం కొరకు నీ జీవితం అంతా నువ్వు కనిపెట్టి దేవుని చిత్తము కొరకు వెయిట్ చేసేటువంటి ఆ పేషెన్స్ నీలో లేకపోతే నీ జీవితంలో అబ్రహాము వంటి విశ్వాసం లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని నేను అంటాను, క్రిస్టియన్ వాక్ ఈజ్ ఎ వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. చూచేదాని కొరకు జీవించేటువంటిది కాదు క్రైస్తవ్యం, చూడని దాని కొరకు జీవించేటువంటిది క్రైస్తవ్యం. దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఒక చిన్న భాగం అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు నీ జీవితంలో జరగకపోయినా ఆయన వాగ్దానం చేసిన వాడు తప్పక నెరవేరుస్తాడు అనేటువంటి నిరీక్షణతో నీ జీవితం అంతా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు కనిపెట్టేటువంటి వెయిటింగ్ మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మూడో విషయం చెప్తున్నాను వినండి. విశ్వాసముతో జీవించుట అంటే ఏంటంటే, పరలోకము నుండి నీ దృష్టి తీసివేయకపోవుట. నెవర్ టేక్ యువర్ ఐస్ ఆఫ్ హెవెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నది అక్కడ? ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. ప్రియులారా గమనించండి, ఈ వాక్యంలో ఇమీడియట్ ఫుల్ఫిల్మెంట్ ఉంది, ఫార్దర్ ఫుల్ఫిల్మెంట్ ఉంది. ఇమీడియట్ ఫుల్ఫిల్మెంట్ ఏంటో తెలుసా? అబ్రహాము గుడారములో జీవిస్తున్నాడు, ఒక పర్మనెంట్ సిటీ కొరకు ఎదురు చూస్తున్నాడు. పునాదులు కలిగినటువంటి ఒక పర్మనెంట్ సిటీ దేవుడు ఎప్పుడు కట్టబోతున్నాడో దాని కొరకు ఎదురు చూశాడు అబ్రహాం ఈ లోకంలో, వెన్ హీ వాజ్ లివింగ్ ఇన్ ద టెంట్. ఫార్దర్ పర్స్పెక్టివ్ ఏంటంటే, అబ్రహాము భవిష్యత్తులో దేవుడు ఏదైతే పునాదులు గల పట్టణాన్ని అదే భూభాగంలో ఆయన స్థాపించబోతున్నాడో
విశ్వాసముతో దాని వంక చూశాడు. రెండు కూడా ఇక్కడ సమంజసమే. ఇమ్మీడియట్ కాంటెక్స్లో అబ్రహాము గుడారంలో నివసిస్తున్నాడు. కాబట్టి గుడారాల్లో నివసించేటువంటి అబ్రహాము యొక్క కోరిక ఏంటంటే పునాదులు గల పట్టణం దేవుడు ఎప్పుడు ఆ భూభాగంలో కడతాడు. ఇమీడియట్ కాంటెక్స్ట్లో. ఫార్దర్ కాంటెక్స్ట్లో పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం పరలోకములో, ఆ పట్టణాన్ని దేవుడు ఈ భూభాగంలో ఎప్పుడు కట్టబోతున్నాడు. నేనంటాను ఫార్దర్ కాంటెక్స్ట్ అనేటువంటిది సెకండ్ కమింగ్లో అది నెరవేర్చబడబోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అబ్రహాము ఏదైతే బాబిలోనియన్ సివిలైజేషన్లో నుండి బయటకు వచ్చాడో, ఆ బాబిలోనియన్ సివిలైజేషన్లో వాళ్ళు కట్టేటువంటి టవర్స్ ఏమంటారంటే జిగారట్స్ అని అంటారు. జిగారట్ అంటే ఒక స్టెప్డ్ స్ట్రక్చర్. అంటే కింద ఒక పెద్ద రెక్టాంగులర్ రూమ్ ఉంటుంది, దాని మీద వాళ్ళు గట్టులుగా వాళ్ళు పైకి ఆ నిర్మాణాన్ని కొనసాగిస్తారు. దాన్ని జిగారట్స్ అని అంటారు. జిగారట్ అనేటువంటిది వాళ్ళు నిర్మించినప్పుడు బాబిలోనియన్స్కి ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే ఇట్ ఈస్ ఎ రెప్లికా ఆఫ్ ఎ హెవెన్లీ స్ట్రక్చర్ అని వాళ్ళు నమ్ముతారు. దాని అర్థం ఏంటంటే పరలోకంలో ఇటువంటి సిటీ ఉంది, దాని యొక్క రెప్లికాని నమూనాని ఈ భూమి మీద మేము కడుతున్నాం. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎందుకు అట్లా స్టెప్డ్ స్ట్రక్చర్ కడతారంటే పరలోకములో ఉన్నటువంటి ఆ సిటీని చేరుకోవటానికి వీళ్ళు ఈ మెట్లెక్కి దేవుణ్ణి చేరుకుంటాం అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళు బాబేలు గోపురాన్ని కట్టారు. ఎందుకో తెలుసా? దే వాంట్ టు రీచ్ గాడ్. ఎందుకో తెలుసా? వాళ్ళు నమ్మింది ఏంటంటే పరలోకములో ఉన్నటువంటి ఒక సిటీ యొక్క నమూనా ఈ జిగారెట్ అనేటువంటి విషయాన్ని వాళ్ళు బాగా నమ్మినటువంటి వాళ్ళు. నేనంటాను అబ్రహాము అటువంటి బ్యాక్గ్రౌండ్లో వచ్చాడు. తన కళ్ళ ఎదుటగా జిగారెట్స్ కట్టబట్టం అనేటువంటిది అబ్రహాము చూసినటువంటి వ్యక్తి. అంటే ఒక ఫౌండేషన్ కలిగినటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్ చూసినటువంటి అబ్రహాము గుడారంలో నివసిస్తున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా, ఎంతకాలం నేను ఈ గుడారంలో ఉండాలి, ఎంతకాలం ఈ టెంపరీ స్ట్రక్చర్లో ఉండాలి, ఒకానొక దినమున నేను ఆ యొక్క పర్మనెంట్ డ్వెల్లింగ్ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణాన్ని ఈ భూభాగంలో నేను ఎప్పుడు చూడగలుగుతాను. నేనంటాను దట్ ఈస్ ఫెయిత్. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే ఇంకో విషయం చెప్పనేయండి. ఈ లోకంలో నువ్వు జీవించేటువంటి జీవితం అర్థవంతంగా ఉండాలంటే నీ చూపు అబ్రహాముల ఎప్పుడు పరలోకం వైపు ఉండాలి. పరలోకము నుండి నీ దృష్టి నువ్వు మరల్చినటువంటి రోజున భూమి మీద ఉన్నటువంటి నీ జీవితం పతనమైపోతుంది అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి. అందుకని మీరు గమనించేదే లేదు, అబ్రహాము యొక్క జీవితంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలుసా? అబ్రహాము ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఒక ఆల్టర్ బలిపీఠాన్ని కట్టేటువంటి అలవాటు కలిగినటువంటి వాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు దేవుని యొక్క ఆరాధన తన జీవితంలో నుండి తొలగిపోకుండా చూసుకున్నటువంటి వాడు, ఎప్పుడు కూడా తన జీవితంలో ఒక హెవెన్లీ పర్స్పెక్టివ్ కలిగి ఈ భూమి మీద జీవించినటువంటి వాడు. నేనంటాను నిజానికి ఎప్పుడైతే మన జీవితాల్లో హెవెన్లీ పర్స్పెక్టివ్ ఉంటుందో భూమి మీద మన జీవితం అర్థవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితాల్లో హెవెన్లీ పర్స్పెక్టివ్ లోపిస్తుందో భూమి మీద మన జీవితం బోరుగొట్టుద్ది. అందుకని మీరు గమనించారా? సో మెనీ పీపుల్ హూ డోంట్ హ్యావ్ గాడ్
in their life lose their interest in living on this earth. భూమి మీద జీవితము జీవించేటువంటి తృష్ణ మనలో ఎందుకు లోపిస్తుందో తెలుసా? నీ జీవితంలో హెవెన్లీ పర్స్పెక్టివ్ లోపించినప్పుడు. నీ జీవితంలో హెవెన్లీ పర్స్పెక్టివ్ లోపించినప్పుడు నీ జీవితం బోర్ కొట్టుద్దే. ఎందుకో తెలుసా? భూమి మీద మనిషి కట్టే ప్రతిదీ కూడా అంతమైపోతుంది. ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్, ఇట్ గోస్ అవే. దేవుడు కట్టినటువంటి ఆ పునాదులు గల పట్టణం ఒక్కటే నిత్యత్వంలోకి కూడా అది ఏమంటారు, ఇటర్నిటీ కలిగినటువంటి స్ట్రక్చర్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మీకు సంగతి చెప్పన, యెరూషలేము గత 3500 సంవత్సరాల మానవ చరిత్రలో ఇప్పటి వరకు యెరూషలేము దాదాపు 47 సార్లు డిస్ట్రాయ్ చేయబడి మళ్ళా రీబిల్డ్ చేయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు, మానవ టెక్నాలజీతో మానవ మైండ్తో నిర్మించేటువంటి ప్రతి కట్టడం అది గతించిపోతుంది. కానీ దేవుడు నిర్మించేటువంటి కట్టడమే అది నిత్యము స్థిరమై నిలిచి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే అబ్రహాము యొక్క జీవితంలో గనక మనం చూస్తే, ఆయన పరలోకములో ఉన్నటువంటి నూతన యెరూషలేము పట్టణము కొరకు ఆయన ఎదురు చూశాడు. ఆ నూతన యెరూషలేము పట్టణం ఎట్లా ఉండబోతుందో ఒకవేళ ఆ డిస్క్రిప్షన్ కనుక మీరు చూడాలంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ యొక్క నూతన యెరూషలేము యొక్క డిస్క్రిప్షన్ చాలా స్పష్టంగా ఇవ్వబడింది. వీళ్ళారా గమనించండి, అబ్రహాము పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఆయన గుడారములో ఉండి ఎదురు చూశాడు. అదే విశ్వాసం అంటే. నేనంటాను, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ అపరాధ భావన గిల్ట్ ఉండదు. అన్నిటికంటే ముఖ్యం ఒక విషయం చెప్పనియండి, అక్కడ సమాధులు ఉండవు. ఈ లోకములో ఏడుపు ఉంది, ఈ లోకములో బాధ ఉంది, ఈ లోకములో ఎడబాటు ఉంది, ఈ లోకములో అపరాధ భావన ఉంది, ఈ లోకములో సమాధులు ఉన్నాయి. కానీ దేవుడు నిర్మించేటువంటి ఆ పట్టణంలో సమాధులు లేవు. కాడు పిల్లలు గమనించండి, ఉదయకాల సమయంలో మన జీవితం చుట్టూ ఉన్నటువంటి ఈ అన్సర్టనిటీ చూస్తూ ఉంటున్నప్పుడు అబ్రహాము యొక్క జీవితాన్ని మనము మాదిరిగా పెట్టుకొని అటువంటి విశ్వాసాన్ని మన జీవితాల్లో కనుగొనగలమా? అబ్రహాము వలె దేవుని పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో లోకాన్ని వదిలిపెట్టి, ఆ యొక్క హ్యూమనిజంని వదిలిపెట్టి, ఆ వరల్డ్లీనెస్ని వదిలిపెట్టి, ఆ ఓల్డ్నెస్ పాతదానాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించేటువంటి ఒక కొత్త గమ్యం కొరకు దేవుని చిత్తానికి లోబడి నువ్వు అడుగు బయటకు పెట్టగలవా? ఒకవేళ దేవుడు నిన్ను పిలిచినటువంటి క్రమంలో నీ జీవిత కాలములో దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడకపోయినా సహనముతో దేవుని కొరకు కనిపెట్టేటువంటి విశ్వాసం అబ్రహాము వలె నీలో నాలో ఉందా? అబ్రహాము వలె తన సొంత భూభాగంలో గుడారములో నివసించేటువంటి ఆ యొక్క సహనం, దేవుని కొరకు ఎదురు చూచేటువంటి ఆ నిరీక్షణ, ఆ వెయిటింగ్ మన జీవితాల్లో ఉందా? అంత మాత్రమే కాదు, ఒక హెవెన్లీ పర్స్పెక్టివ్ మన లైఫ్లో ఉందా? నేను అంటున్నాను, దేవుణ్ణి లేనటువంటి జీవితం ఇట్ విల్ సూన్ పాస్ అవే. అందుకే అటువంటి జీవితాల్లో బోర్డమ్ వస్తుంది, అటువంటి జీవితాలు ఎయిమ్లెస్గా ఉంటాయి, అటువంటి జీవితాలు చివరికి మరణంతో కానీ సూసైడ్తో కానీ ముగించబడతాయి. కానీ అబ్రహాము పునాదులు కలిగినటువంటి
ఆ పట్టణం కొరకు ఎదురు చూచాడు. అది విశ్వాసం అంటే. ఆ పట్టణంలో ఏడుపు లేదు, ఆ పట్టణంలో దుఃఖం లేదు, ఆ పట్టణంలో బాధ లేదు, ఆ పట్టణంలో సమాధులు లేవు, ఆ పట్టణంలో మరణం లేదు. దేవుడు మనల్ని అటువంటి పరిస్థితిలోకి నడిపించడానికి, అటువంటి గమ్యస్థానానికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు సిద్ధమేనా? ఈ భాగం నుండి 5 క్విక్ లెసన్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ నెరేటివ్. ఏంటో తెలుసా? మొట్టమొదటిది, ఈ లోకంలో ఏది కూడా భద్రతనివ్వదు. నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నా జీవితంలో ఇది జరగదులే అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీ జీవితంలో జరిగి తీరుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. నేను అనుకోవటం, ఎప్పుడు కూడా లోకము ఈరోజు ఇటువంటి లాక్డౌన్లో మేము ఉంటాము అని ఎవడు కలగనలా, ఉండవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ సర్టెన్. అంత మాత్రమే కాదు, మనము జీవించేటువంటి ఈ భూలోకంలో పాపముంది, శాపముంది, మరణముంది. కానీ అటువైపు పరలోకంలో నిత్యత్వం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. కాబట్టి ఈ పాపము నుండి, శాపము నుండి మనం విడిపించబడాలంటే యేసయ్య యొక్క రాకడలో మనం ఎత్తబడాలి అనేటువంటి సత్యాన్ని మనం అంగీకరించాలి. అంత మాత్రమే కాదు, ఒకవేళ దేవుని కలిగినటువంటి నీ జీవితంలో ట్రాజడీ సంభవించినా కానీ దేవుడు దానిలో నుండి బ్యూటీని తీసుకొని రాగలడు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో జరిగేటువంటి ఉపద్రవం, నీ జీవితంలో జరిగేటువంటి సంఘటన ఏది కూడా దేవుని చిత్తాన్ని ఆటంకపరచలేదు అనేటువంటి సత్యాన్ని అబ్రాహాము జీవితంలో మనం నేర్చుకుంటాం, మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇటువంటి విపత్తు వచ్చినటువంటి సమయాల్లో యు నీడ్ టు అండర్స్టాండ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఓపెన్ టు ద గాస్పల్. నేనంటాను, ఇటువంటి సమయాన్ని క్రైస్తవులుగా లేదా దేవుని ఎరిగినటువంటి జనాంగముగా సువార్తను ప్రకటించడానికి మనం వినియోగించగలుగుతామా? ఇటువంటి అన్సర్టెంటీలో ఉన్నటువంటి వ్యక్తులు మనకి తారసపడినప్పుడు వాళ్ళకి ప్రభు గురించి మనం చెప్పగలుగుతామా? నేనంటాను, దేవుని కొరకు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయంలో నీ జీవితంలో సేఫ్టీ ఉండకపోవచ్చు, కానీ నీ జీవితంలో డల్నెస్ ఉండదు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి వెంబడించేటువంటి జీవితంలో ఆ థ్రిల్ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని నిత్యము నూతన పరుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని, ఈ సత్యాలను బట్టి దేవుని వాక్యము ద్వారా మీరు ధైర్యముతో అబ్రహాము కలిగినటువంటి విశ్వాసాన్ని మీ జీవితాల్లో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉండగా అబ్రహాము వలె నీ యొక్క చిత్తానికి విశ్వాసముతో లోబడేటువంటి కృపను మీరు మాకు దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఈ సమయంలో ప్రభా, ఇంకా ఎవరైతే ప్రతి కుటుంబాన్ని అవసరం ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యం ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి ప్రభా, మీ చిత్తమైతే త్వరగా మేము సంఘముగా ప్రభా మందిరాల్లో కూడుకున్నటువంటి ఆ యొక్క కృపను మీరు మాకు దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ప్రభా, మరి అప్పటి వరకు కూడా ఈ సంఘాన్ని మీరు సంరక్షించి మీరు భద్రపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ నామ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వరకు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకి ఆరాధన లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది. దేవునికి స్తోత్రం.